హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇక్కడైతే నేను చెక్కలు అయితే ప్రిపేర్ చేస్తున్నానండి. ఇంట్లో అప్పుడప్పుడు వండుతూ ఉంటాను అయితే మిక్చర్ లేకపోతే చెక్కలు. అవైతే కొంచెం ఒక 1 వీక్ 10 days ఉంచి స్నాక్స్ అవి పెట్టడానికి పనికొస్తాయి కదా అని చేస్తూ ఉంటాను. పకోడీలు అవి చేస్తాను కానీ ఆ రోజు వరకే కదండి. అలా చేస్తుంటే ఒక్కోసారి వీళ్ళకి ఇంట్లో తినడానికి ఉండి తినట్లేదు అనమాట. అందుకని చెప్పేసి 1 month అయింది ఏం చేయలేదు. ఈ చేయ తనకు గుర్తొచ్చి అమ్మ చెక్కలు చెయ్యి, అమ్మ చెక్కలు చేయని అడిగితే అందుకని చెప్పేసి చేస్తానండి. దానికోసం ఇంట్లో పిండి అయితే లేదు, వెళ్ళి నేను పిండి పట్టించుకొని అయితే వచ్చాను. ఇక్కడ నేనైతే ఒక 4 glasses అయితే చేస్తున్నానండి. నేను పొడి బియ్యం ఆడించుకున్నాను. పొడి బియ్యం పిండి మిల్లికి వెళ్ళి పిండి పట్టించుకొని వచ్చి అందులో కొంచెం బరకగా ఉండిపోద్దండి. మనం పిండి జల్లించుకోవాలి. 4 glasses పిండి జల్లించుకొని ఒక పక్కన పెట్టేసుకున్నాను. ఇంకో చిన్న మిక్సీ జార్లో దానికోసం ఒక 4 పచ్చిమిర్చి, చిన్న అల్లం ముక్క, ఒక 2 spoons ధనియాలు, ఒక 2 spoons జీలకర్ర వేసుకొని బరకగా మిక్సీ అయితే పట్టేసుకోవాలండి. ఇంకా ఈ చెక్కల టేస్ట్ విషయానికి వస్తే బాగా వచ్చాయండి. కానీ అక్కడ ఒక వాయి కొంచెం గట్టిగా, అంటే సరిగ్గా వేపలేదేమో నేను, అంటే కొంచెం అటు ఇటుగా గట్టిగా వచ్చాయంతే. కానీ ముద్ద మాత్రం చాలా మెత్తగా కలుపుకోవాలండి. అలా అయితేనే వస్తాయి, లేదంటే చాలా గట్టిగా వచ్చేస్తాయి. ఎక్కడో 1-2 వాయిలు కొంచెం పూర్తిగా వేయించుకోలేనట్టున్నాను, లైట్గా గట్టిగా ఉన్నాయి. మిగతావన్నీ మాత్రం బాగా వేగాయండి, బాగున్నాయి. ఇప్పటికి చేసి ఒక 5-6 days ఏమో అవుద్ది. ఇంకా లాస్ట్కి కూడా వచ్చాయి, ఒక వంతు కూడా లేవన్నమాట 4 వంతుల్లో. ఈ చెక్క మాత్రం చాలా ఇష్టం అండి. ఇవి బయటవి పెద్దగా కొనేసి పెట్టాం, ఇంకా ఇంట్లోనే కదా చేయాలి, అందుకని చెప్పేసి చేస్తున్నాను. దానికోసం పిండి జల్లించి పెట్టుకున్నాను కదండి. ఈలోపు మిక్సీ పట్టిన ధనియాలు, పచ్చిమిర్చి, అల్లం, జీలకర్ర కూడా బరకగా మిక్సీ పట్టుకొని తెచ్చుకొని ఈ జల్లించుకున్న పిండిలో అది వేసుకుని, అలాగే అందులో నేను ఒక 3 hours ముందు 1 గ్లాసు శనగపప్పు అయితే నానపెట్టుకున్నానండి. నేను 4 glasses పిండి తీసుకున్నాను కదా, దానికి 1 glass శనగపప్పు అయితే నానపెట్టుకొని ఒక 3 hours వాటర్ అంతా డ్రైన్ చేసేసి ఈ పిండిలోనే అవి కూడా, ఆ శనగపప్పు కూడా వేసేసుకోవాలండి. గోరువెచ్చని నీళ్ళు వేసుకొని చపాతి ముద్దలో కలుపుకోవాలి. కానీ గట్టిగా కాదండి, మెత్తగా కలుపుకోవాలి. గట్టిగా కలుపుకుంటే గట్టిగా వచ్చేస్తాయి అంటే చెక్కలు. మా అక్క చెప్పింది, తను ఒకసారి మెత్తగా అయితే అంటిపోతాయి కదా అని చెప్పేసి గట్టిగానే చేసింది, కానీ చెక్కలు గట్టిగా వచ్చేసాయి అనమాట. పిండి మాత్రం మెత్తగానే కలుపుకోవాలండి. ఇంకా చేతులు కదా అంటుకోకుండా చిన్న ట్రిక్ ఉంది. ట్రిక్ అంటే ఏం కాదండి, చేతికి ఆయిల్ అప్లై చేసుకొని బాల్స్ చుట్టుకోవాలి. అలా అయితే పల్చగా అంటుకుపోదు, లేదంటే అంటుకుపోద్ది. ఎందుకంటే కొంచెం పల్చగా కలుపుకుంటాం కదా. ఇంక ఇదిగోండి, ఈ చపాతీ ముద్దలో రెడీ చేసుకుని దీన్ని పక్కన పెట్టుకొని ఇప్పుడు వాటిని చిన్న ముద్దల్లాగా తీసి ఒక మీడియం సైజ్ బాల్లో చేసుకోవాలండి. మరీ చిన్నవి అయిపోతాయి చెక్కలు, మరి పెద్దవైపోతాయి కదా, అందుకని చెప్పేసి మీడియం సైజు బాల్స్లా చుట్టుకొని పక్కన పెట్టేసుకోవాలండి. ఒక 10-15 చుట్టి పక్కన పెట్టుకొని మిగతా ప్రాసెస్ అంతా స్టార్ట్ చేసుకుంటే సరిపోద్ది. ఎందుకంటే గ్యాస్ మీద అవి వేగేలోపు ఇవి మనం బాల్స్ చుట్టేసుకొని అప్పడాల్లో ఒత్తేసుకోవచ్చు చాలా ఈజీగానే. పర్లేదు, అయిపోద్ది. నాకైతే నేను చిన్న ట్రిక్ చెప్తానండి. అలా అయితే గంటకి 100కు పైగా చెక్కలు చేయొచ్చు అనమాట. నాకు ఇదంతా చేయడానికి ఒక 1 hour పట్టింది. ఇంక ఇదండి, చెప్పాను కదా, ఒక 20 balls ఏమో చుట్టుకొని పక్కన పెట్టేసుకొని డీప్ ఫ్రైకి ఆయిల్ అయితే పెట్టేసుకున్నాను. ఇంకా ట్రిక్ అన్నాను కదా ఏంటంటే, ఇలా ఈ పెద్ద కవర్ తీసుకోవాలండి. నా దగ్గర అయితే వేరే కవర్ లేదు, అందుకని డిమార్ట్ కవర్ తీసుకుని దానికి బాగా ఆయిల్ అయితే అప్లై చేసేసుకుంటున్నానండి. కవర్కి ఇటువైపు అటువైపు కట్ చేసుకొని తీసేసి దానికి బాగా ఆయిల్ అప్లై చేసుకొని మనం ఉండలు చుట్టు పెట్టుకున్నాం కదండి, ఆ ఉండలు పెట్టేసుకొని పైన ఏదైనా ఒక బాక్స్తో అయినా ఒత్తుకోవచ్చండి. నా దగ్గర ప్లెయిన్గా ఉండే బాక్స్ లేదు, అందుకని చెప్పేసి అల్లం వెల్లుల్లి దంచుకునే ఇది ఉంటుంది కదా, దాంతోనైతే నేను కిందన గట్టిగా ప్రెస్ చేసేస్తే అప్పుడల్లా అయిపోతాయండి, ఈజీగా అయిపోద్ది. ఈ ట్రిక్ ఫాలో అవుతే గంటకి 100కు పైగా చెక్కలు చేసేయచ్చు ఈజీగానే. పెద్ద కష్టం అనిపించదండి. అంతకుముందు నేను పళ్ళెంతో గట్టిగా అడిచాను, ఒక షార్ట్ ఉంటుంది చూడండి, పళ్ళెంతో అడిచాను, పళ్ళెం అంచులు చిన్నగా గుచ్చే అనమాట, నొప్పెట్టింది. ఇలా అయితే పెద్దగా కష్టం అయితే అనిపించలేదండి, ఈజీగా అయిపోయింది. పనిలో కూడా ఇలా సింపుల్గా అయిపోయేలా ఉంటే ఎంత బాగుంటుందో కదా, ఈజీగా చేసేసుకోవచ్చు ఇంకొకరు హెల్ప్ లేకుండా. ఇలాంటి వంటలు ఏమైనా ఒక ఇద్దరు ఉంటే చేసుకోవడానికి బాగుంటుంది. కానీ ఏం చేస్తాం, ఒక్కరు ఉన్నప్పుడు తప్పదు కదా చేసుకోవాలి అన్నప్పుడు. ఇంక ఇదిగోండి, ఒకేసారి 6 అయితే అయిపోయి మీకు చూపిస్తున్నాను కాబట్టి కొంచెం దూరంగా పెట్టి 6 అయితే చేశానండి. నెక్స్ట్ నుండి 8 వేసి చేసేసాను. అవి చేసేలోపు ఈలోపు ఆయిల్ అయితే హీట్ అయిపోయిందండి.
ఆయిల్ వేడెక్కిపోయిన తర్వాత సిమ్లో పెట్టుకొని మనం ఇవి వేసేటప్పుడు సిమ్లో పెట్టుకోవాలండి, లేదంటే ఆయిల్ పొంగిపోయి బయటకు వచ్చేస్తుంది. ఇదిగోండి సిమ్లో పెట్టేసుకొని ఒక 10-12 దాకా వేసుకొని ఇవి వేసేసుకున్న వెంటనే మీడియం టు హై ఫ్లేమ్లో ఫ్రై చేసేసుకోవచ్చండి. గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకుంటే సరిపోద్ది. ఇంకా ఎక్కువ ఫ్రై అయిపోతే బయటకు వచ్చిన తర్వాత బ్లాక్ అయిపోద్ది. మధ్యలో అటు ఇటు టర్న్ చేస్తూ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసేసుకుంటే ఇంకా చెక్కలు అయితే రెడీ అయిపోతాయండి. చాలా సింపుల్గా అయిపోతాయి, మీరు కూడా ట్రై చేయండి. ఇదిగోండి అలానే మిగతావన్నీ కూడా ప్రాసెస్ మొత్తం రిపీట్ చేసేసుకోవడమే. నేను చేసిన ఈ కేజీ పిండికి ఆ బేసిన్కి అయితే వచ్చాయండి చెక్కలు. ఇంకా బాల్స్ కూడా మరీ పెద్దవి కాకుండా మరీ చిన్నవి కాకుండా చేసుకోవాలండి. అలానే ఒక ముద్దలు చుట్టేటప్పుడు కూడా ప్రతి ముద్దకి చేతికి ఆయిల్ అప్లై చేసుకోవాల్సిన పని ఉండదు. 2-3 ముద్దలు చుట్టేసిన తర్వాత మళ్ళీ చేతికి అప్లై చేసుకుంటూ ఆయిల్ మళ్ళీ చుట్టుకుంటే సరిపోతుందండి, లేదంటే చేతికి అంటేస్తుంది ముద్ద. అలానే మనం చెక్కలు ఒత్తుతున్నాం కదండి కవరు, ఆ కవర్ కూడా ఒక 2 ట్రిప్స్కి ఒకసారి ఆయిల్ బాగా అప్లై చేసుకోవాలి, లేదంటే అంటిపోతే పల్చగా వచ్చేస్తే ఒకదానికి ఒకటి కదండి. ఇంకా అది అంటిపోయింది లాక్కోవడం పీక్కోవడం కన్నా చక్క ఆయిల్ అప్లై చేసుకుంటే ఏ ఇబ్బంది ఉండదు. ఇది చూడండి అంత పర్ఫెక్ట్గా ఫ్రై అయ్యో. లాస్ట్లోనే ఒక ట్రిప్ 2 ట్రిప్పులు నేను అంటే ఇవి నేను స్టార్ట్ చేయడం కరెక్ట్ 3 స్టార్ట్ చేశాను. ఈషా స్కూల్ నుండి వచ్చే టైంకి ఇవి అయిపోయేటప్పటికి 4 అయిందనమాట. తను వచ్చేస్తుంది కదా, అప్పుడు లాస్ట్ ఒక 2 ట్రిప్లు గాబరాకి గట్టిగా పూర్తిగా వేయించలేనట్టున్నాను, కొంచెం గట్టిగా అయిపోయి. నాకు తెలిసిన వాళ్ళకి ఇచ్చినప్పుడు ఎవరిమైనా పైనుండి తీసిస్తాం కదండి, పైనుండి తీసి ఇచ్చినప్పుడు వాళ్ళకి ఇచ్చినవేమో గట్టిగా ఉన్నాయి. నాకే ఇవ్వకపోయినా బార్ లేకపోతే ఇచ్చి ఏంటో గట్టిగా చేసినవి ఇచ్చాను అనిపించింది. అంటే నేను చెక్ చేయలేదు, ఇదిగోండి ఇక్కడ 1-2 చెక్ చేసి బాగానే ఏగాయని అనుకున్నాను. మిగతావన్నీ చూడలేదన్నమాట. అది చాలా బాధ అనిపించింది అలా గట్టిగా ఉన్నాయి ఇచ్చానని. ఇదిగోండి మొత్తం ఈ బేసిన్గా అయితే అయ్యాయి. ఫ్రై చేసుకోవడం మాత్రం బాగా ఫ్రై చేసుకోవాలండి, పూర్తిగా ఫ్రై చేసుకోకపోతే మాత్రం గట్టిగా అయిపోతాయి. ఈ వీడియోకి అయితే ఇంతేనండి. ప్లీజ్ సబ్స్క్రైబ్.